తదుపరి తులారాశి. తులారాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. పరిస్థితుల క్రమేపీ కూడా తులారాశి వారికి అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అదనపు ఆదాయం వీరికి సమకూరుతుంది. వ్యాపారం కలవారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగం కలవారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు కూడా ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలై వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఉద్యోగ వివాహ యత్నాలు కూడా అనుకూలిస్తాయి. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చక్కని పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తుల వరకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వరకు సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. మహిళలు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఇక తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ మాతను పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కుటుంబ చికాకులు కూడా ఈరోజు వీరికి బాగా అధికమవుతాయి. బంధువులు కొన్ని ముఖ్య వ్యవహారాల్లో వీరి మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. కావున ధనురాశి వారు ముందు జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం కూడా వీరికి మందగిస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు ఎదురవుతాయి. రాబడి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారం వారికి వ్యాపారంలో నిరుత్సాహం తప్పదు. ఉద్యోగం వారు ఉద్యోగాల్లో పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు నిరాశ తప్పదు. సినీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఏమాత్రం కూడా లభించదు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక ధనురాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. కుటుంబ సభ్యులతో విరోధాలు కూడా అధికంగా ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపారం వారికి వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి. ఉద్యోగం వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు చేజరడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు నిరుత్సాహం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ధర్మాన్ని మనం ఆచరించడం వల్ల, ధర్మాన్ని మనం రక్షించడం వల్ల మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ధర్మాన్ని కాపాడుతారో వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పేసి మన మహర్షులు మనకి ఈ రోజు కూడా తెలియజేశారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కలియుగంలో ఉంటున్నామండి, నీతిగా నిజాయితీగా బతకడం కష్టమండి అని చెప్పి రకరకాల పనులు ఏవైతే చేయకూడదో, ప్రధానంగా చట్టవిరుద్ధమైన పనులు కావచ్చు, లేకపోతే ఏదైతే ధర్మశాస్త్రాలు చేయొద్దని చెప్పాయో ఆ పనులు చేయడం ఎక్కువ కూడా మనం చేయడం, దీనివల్ల కూడా మనం చెడు ఫలితాలు ఎక్కువగా అనుభవిస్తున్నాం అని చెప్పొచ్చు. అటువంటి వారి కోసం అంటే ప్రధానంగా జీవితంలో ధర్మబద్ధంగా జీవిస్తే ఏ విధంగా మనం ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతాము, మనం ఏదైనా ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్ళినప్పుడు మనకు ఎటువంటి ఆటంకాలు ప్రధానంగా అందరికీ కూడా ఎదురవుతాయి, దాన్ని ఏ విధంగా గుర్తించి మనం ఎదిరిస్తే జీవితంలో మనం చేస్తున్న ఏ వృత్తిలో అయినా సరే, ఉద్యోగంలో సరే నెంబర్ 1గా మనం రాణించగలుగుతాము అన్న అంశం. దీని గురించి మన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు కొన్ని అంశాలు తెలియజేశారు. వాటిని ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించాలి, అయినప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి, దీనివల్ల మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కగా కూడా ఉపయోగపడే అంశాలుగా చెప్పవచ్చు. మనం ఏదైనా ఆలయాలకు కానీ ఏదైనా మనం పవిత్రమైన స్థలాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ధర్మో రక్షతి రక్షతః అన్నటువంటి వాక్యాలు మనం చూస్తుంటాం కదా. దాని అర్థం ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని అర్థం. దీనికి మనకు వచ్చేటువంటి ఒక సందేహం ఏంటంటే
ఎందుకంటే ధర్మాన్ని నేను రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షించడం ఏంటి అన్న సందేహం అందరికీ కూడా వస్తుంది. అంటే దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారిని భగవంతుడు రక్షిస్తాడు. ఎందుకంటే ధర్మం అంటే ఏంటంటే భగవంతునికి ప్రీతిపాత్రమైనదిగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే ధర్మశాస్త్రం ప్రకారం ధర్మబద్ధంగా జీవిస్తారో వారికి భగవంతుని యొక్క అండదండలు పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి మన పెద్దలు ఏం చేశారంటే ధర్మాన్ని నువ్వు రక్షించు అంటే ధర్మాన్ని నువ్వు ధరించు అంటే ధర్మబద్ధంగా జీవించు. దీనివల్ల ఏంటంటే నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతావు అని చెప్పి మనకు చెప్పారు. దీన్ని మరొకలా ఇంకొంచెం మనందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రధానంగా చెప్పాలంటే మనం నిద్ర లేచినప్పుడు ఇంటి ముందు ఏం చేస్తుంటాం అంటే మామూలుగా కళ్ళాపి జల్లి అంటే నీళ్లు చల్లి ముగ్గు వేయడం అందరం కూడా చేస్తుంటాం. ఇది ఎవరు మనకు నేర్పారు, ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి మనలో ఎంతమంది ప్రశ్నిస్తున్నాం? ఎవరు ప్రశ్నించడం లేదు. ప్రతిరోజు నిద్ర లేవగానే ఇంటి ముందు మనం మామూలుగా ఏంటంటే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంటి బయట క్లీన్ చేసిన తర్వాత ప్రధానంగా ఏంటంటే కళ్ళాపి జల్లడం అంటే పూర్వకాలంలో పేడ నీళ్లు చల్లేవారు. ఇప్పుడు మనకు అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు మనకు కొంతవరకు టెక్నాలజీ కూడా మారిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇంటి ముందు శుభ్రంగా చేసి ఆ తర్వాత ఒక ముగ్గు కర్ర వేస్తున్నాం. ఎందుకు ఇలా వేస్తున్నామంటే ఇది మనకు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగంగా చెప్పవచ్చు. అంటే మన తల్లిదండ్రులు ఏమని చెప్పారు మనకు, ఈ విధంగా నిద్ర లేచినప్పుడు ఇంటి ముందు ముగ్గు ఎవరైతే వేస్తారో, ఎవరైతే ఇంటి ముందు శుభ్రం చేస్తారో అటువంటి వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, శుభానికి సంకేతంగా చెప్పారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ సంప్రదాయం ఏదైతే ఉందో, ఆ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి నిత్యం మనం ఏం చేస్తుంటామంటే భగవంతుని ముందు దీపారాధన చేస్తుంటాం, భగవంతుని పూజిస్తుంటాం. మన పిల్లలకు కూడా మనం అదే చెప్తుంటాం. నిద్ర లేచినప్పటి నుంచి కూడా భగవంతుని నిద్ర లేవగానే కొంతసేపు ప్రార్థించు, పూజించు, భగవంతుని యొక్క స్తోత్రం ఏదైతే ఉందో అది పఠిస్తే నువ్వు చదువులో చక్కగా రాణించగలుగుతావు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్తుంటాం. అదేవిధంగా మరికొంత లోతుగా చెప్పాలంటే మనం ఏదైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి అటువంటి తప్పులు మనం చేయకూడదు అన్న అంశాన్ని మనం ఏం చేస్తుంటామంటే ప్రతిరోజు కూడా పిల్లలకు రకరకాలుగా మనం చెప్తుంటామని చెప్పొచ్చు. దీనివల్ల కూడా ఆ పిల్లల మనసులో ఏమని భావం ఏర్పడుతుందంటే తప్పు చేస్తే భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడు, తప్పు చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు అని చెప్పి భయపడి తప్పు చేయడం పూర్తిగా మానివేయడం కానీ లేదా తగ్గించడం కానీ చేస్తున్నామని చెప్పవచ్చు. లేకపోతే ఏమైపోతుందంటే నువ్వు ఎటువంటి తప్పు చేసినా నీకు ఎటువంటి శిక్ష లేదు మనం చెప్పామనుకోండి, ఇక మనల్ని మనము అదుపులో పెట్టుకోలేం, మన పిల్లల్ని, కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని కూడా మనం అదుపులో ఉంచుకోలేమని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ సంస్కృతి సంప్రదాయాలు ప్రధానంగా ఏవైతే ఏర్పడ్డాయో పూర్వీకుల నుంచి మనకి ఇది ఏదైతే ఆస్తిగా సంప్రదించిందో అటువంటి వాటిని కొన్ని మనం తెలుసో తెలియకో మనం ఆచరించడం వల్ల ఏంటంటే మనందరం కూడా సత్ఫలితాలు పొందుతున్నామని చెప్పవచ్చు. అటువంటి వారి గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా ధర్మాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఇక్కడ రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే సామాన్య ధర్మం, రెండోది విశేష ధర్మం. సామాన్య ధర్మాన్ని మనందరం కూడా ప్రతి నిత్య జీవితంలో మనం ఆచరిస్తుంటామని చెప్పవచ్చు. చాలా వరకు కూడా ఎప్పుడైతే కనీసం ఆ సామాన్య ధర్మాలు అంటే కనీస ధర్మాలని చెప్పవచ్చు అవి మనం పాటించము, ఆచరించడము, తర్వాత మనకేమవుతుందంటే కష్టాలు రావడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనందరం కూడా జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తాం. అదేవిధంగా విశేష ధర్మాల విషయానికి వస్తే ఎవరైతే విశేష ధర్మాలను ఆచరిస్తారో వారు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా కూడా నెంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా ఉంటారని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి క్రికెటర్గా రాణించాలని చెప్పి అనుకుంటున్నాడు, క్రికెట్ నేర్చుకున్నాడని చెప్పి అనుకుందాం. అతను విశేషమైనటువంటి ధర్మాలను అతను ఆచరిస్తుంటాడు. ఆ విధంగా ఆచరించినప్పుడే అతను క్రికెట్ అనే ఆటలో దేశం తరపున ఆడగలుగుతాడు, దేశానికి మనకు కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తాడని చెప్పవచ్చు. ఎప్పుడైతే అతను విశేష ధర్మాన్ని ఆచరించడం మానేస్తాడో అప్పటి నుంచి కూడా అతని పతనా వ్యవస్థ కూడా ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇటువంటి అంశాల గురించి రేపటి కార్యక్రమంలో అంటే ప్రధానంగా చెప్పాలంటే సామాన్య ధర్మాలు అంటే ఏమిటి, సామాన్య ధర్మాలు మనం ఆచరిస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా జూలై నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం. జూలై నెలలో జన్మించిన వారికి గర్వం కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించలేకపోయినప్పటికీ కూడా కొంతవరకు వారి మాటలో కానీ వారి చేతల్లో కానీ కాస్త గర్వం అంటాం కదా, అది అధికంగా మనకు కనిపిస్తుంటుంది. కానీ మరొక మంచి విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా నిజమేమిటి అన్నది ఆలోచించి నిజానికి అనుకూలంగా వీరు ఎక్కువగా ప్రవర్తిస్తుంటారు, మాట్లాడుతుంటారని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం నిజమైనా అబద్ధమైనా సరే మనం దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ జూలై నెలలో జన్మించిన వారి గొప్పతనం ఏంటంటే ఏదైతే నిజం ఉందో దాన్నే వారు ఆచరించే ప్రయత్నం చేస్తారు, నీతి నిజాయితీగా జీవించే ప్రయత్నం చేస్తుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా
రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా ధర్మో రక్షతి రక్షతః అన్న అంశంలో భాగంగా సామాన్య ధర్మాలు ప్రతి నిత్య జీవితంలో మనం ఎటువంటివి ఆచరిస్తున్నామో ఆచరించాలి, ఆచరించడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు మనకు కలుగుతాయి, సామాన్య ధర్మాలను విస్మరిస్తే ఎటువంటి చెడు ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు.